ఈ రోజు మీకు ఎల్పిజి షిప్ లో ఇంజిన్ రూమ్ చూపిస్తాను. సో బాటమ్ ప్లాట్ఫామ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. బాటమ్ ప్లాట్ఫామ్ అనేది అన్నిటికంటే కింద ఉంటుంది. దీన్నే ట్యాంక్ టాప్ అని కూడా అంటారు. మీరు ఇక్కడ రైట్ సైడ్ లో చూడొచ్చు, అన్ని కూడా మోటార్స్ కనపడుతున్నాయి కదా. ఈ మోటార్స్ అన్నిటికీ కూడా వేరు వేరు పంప్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఆ పంప్స్ అన్ని కూడా సీ వాటర్ పంప్స్ అయి ఉంటాయి. బెలాస్ట్ పంప్స్ కావచ్చు, మెయిన్ కూలింగ్ సీ వాటర్ పంప్స్ కావచ్చు, కార్గో కూలింగ్ సీ వాటర్ పంప్స్ కావచ్చు. అలాగే మీకు రైట్ సైడ్ లో మెయిన్ ఇంజిన్ కనపడుతుంది. ఇంజిన్ రూమ్ టూర్ కానీ ఇంజిన్ రూమ్ వీడియోస్ కానీ మీకు అర్థం కావాలంటే ఇది మైండ్ లో పెట్టుకోండి. ఇంజిన్ రూమ్ లో మెయిన్ ఇంజిన్ అన్నది మధ్యలో ఉంటుంది, మిగిలిన మిషనరీ ఆ మెయిన్ ఇంజిన్ చుట్టూరు ఉంటాయి అంతే. ఇది చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఇదంతా. సో ఇప్పుడు మెయిన్ ఇంజిన్ చుట్టూరు మనం తిరుగుతున్నాం. ఇప్పుడు మెయిన్ ఇంజిన్ బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ వెళ్ళే కొద్దీ మీరు చూడొచ్చు ఇంజిన్ రూమ్ అన్నది నేరో అయిపోతూ ఉంటుంది. ఇది మీకు క్లియర్ గా కనిపించడానికి ఫోర్త్ డెక్ నుంచి చూపిస్తాను. ఇక్కడ ఓన్లీ షాఫ్ట్ ఉంటుంది మెయిన్ ఇంజిన్ ది. ఆ షాఫ్ట్ ప్రొపెల్లర్ ని తిప్పుతూ ఉంటుంది బయట. ఇప్పుడు మెయిన్ ఇంజిన్ కి ఇంకో పక్క వచ్చాము. సో ఇటు పక్కన ఓడబ్ల్యూఎస్ అట్లాగే బాయిలర్ సర్క్యులేటింగ్ పంప్స్ కూడా ఉంటాయి. దీన్ని లోకల్ గ్రూప్ స్టార్టర్ ప్యానల్ అంటారు. దీని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫోర్త్ డెక్కి వెళ్దాము. ఇది ఫోర్త్ డెక్ అంటారు, పార్క్ డెక్ అంటారు, ఎమర్జెన్సీ మాన్యూరింగ్ ప్లాట్ఫామ్ అంటారు. మెయిన్ ఇంజిన్ కంట్రోల్స్ ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ఇంజిన్ ని లోకల్ గా రన్ చేయాలంటే ఇక్కడ నుంచి రన్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా బాటమ్ ప్లాట్ఫామ్ నేరో ఎట్లా అవుతుంది బ్యాక్ సైడ్ అని చెప్పి. ఇక్కడ మీకు క్లియర్ గా కనపడుతుంది చూడండి, బ్యాక్ సైడ్ ఎట్లా నేరో అయిపోతుంది అనేది. అండ్ అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ మెయిన్ ఇంజిన్ షాఫ్ట్ కనపడుతుంది. ఈ షాఫ్ట్ అనేది ప్రొపెల్లర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు థర్డ్ డెక్ వెళ్దాం. థర్డ్ డెక్ లో ప్యూరిఫైయర్ రూమ్, జనరేటర్స్ అన్ని కూడా ఉంటాయి. ఇదే ప్యూరిఫైయర్ రూమ్. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది లోకల్ గ్రూప్ స్టార్టర్ ప్యానల్. అంటే ఇక్కడ ఉన్న పంప్స్ కావచ్చు, ప్యూరిఫైయర్స్ కావచ్చు, లేదా ఇంకేదైనా మిషనరీ కావచ్చు, అన్నిటిని కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. ఇది ప్రతి ప్లాట్ఫామ్ లో కూడా ఇలాంటి ఒక లోకల్ గ్రూప్ స్టార్టర్ ప్యానల్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది చూడండి, వీటిని ప్యూరిఫైయర్స్ అంటారు. ఇవి ఇంజిన్స్ లో వాడే ఫ్యూయల్ ని ప్యూరిఫై చేస్తే, అట్లాగే ఇంజిన్ ఆయిల్, జనరేటర్స్ ఇంజిన్ ఆయిల్ కావచ్చు, లేకుంటే మెయిన్ ఇంజిన్ ఆయిల్ కావచ్చు, వాటిని కంటిన్యూస్ గా ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. షిప్ లో మేము ఇంజిన్ ఆయిల్ ని లూబ్ ఆయిల్ అంటాం. ఇవే లూబ్ ఆయిల్ ప్యూరిఫైయర్స్. దాని తర్వాత ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, ఇవి ఫ్యూయల్ పంప్స్. ఇవి మెయిన్ ఇంజిన్ కి, జనరేటర్ కి ఫ్యూయల్ సప్లై చేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న 4 పంప్స్ ఏమో మెయిన్ ఇంజిన్ కి ఫ్యూయల్ సప్లై చేస్తాయి. దీని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న 4 పంప్స్ వచ్చేసి జనరేటర్స్ కి ఫ్యూయల్ సప్లై చేస్తాయి. మెయిన్ ఇంజిన్ కి అలాగే జనరేటర్స్ కి డిఫరెంట్ ఫ్యూయల్ సప్లై పంప్స్ అయితే ఉంటాయి. ఈ ప్యూరిఫైయర్ రూమ్ లో పనిచేస్తే ఒక రోజు బొమ్మ కనపడుద్ది. ఎందుకంటే టెంపరేచర్ అనేది ఈజీగా 48 నుంచి 55 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అంత వేడిగా ఉంటుంది ఈ రూమ్. ఎందుకంటే ఈ రూమ్ లో మోస్ట్లీ ప్యూరిఫైయర్స్ అట్లాగే ఫ్యూల్ ఆయిల్ హీటర్స్, లూబ్ ఆయిల్ హీటర్స్ ఉంటాయి. అందుకని ఈ రూమ్ అయితే అంత వేడిగా ఉంటుంది. థర్డ్ డెక్ లో మీకు మెయిన్ ఇంజిన్ ఇలా కనపడుతుంది. దాని తర్వాత ఇవి జాకెట్ కూలింగ్ వాటర్ పంప్స్. ఇది ఫ్రెష్ వాటర్ జనరేటర్. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ పంప్స్ ని సెంట్రల్ కూలింగ్ ఫ్రెష్ వాటర్ పంప్స్ అంటారు. షిప్ లో మిషనరీస్ అన్నిటిని కూడా ఫ్రెష్ వాటర్ తో కూల్ చేస్తాం. సో అందుకే ఈ పంప్స్ ఉంటాయి. దాని తర్వాత ఏదైతే ఫ్రెష్ వాటర్ తో కూల్ చేస్తామో మళ్ళీ ఆ ఫ్రెష్ వాటర్ ని కూల్ చేయడానికి సీ వాటర్ యూస్ చేస్తాం. అందుకే ఈ కూలర్స్, వీటిని ఎల్టీ కూలర్స్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మెయిన్ ఎయిర్ కంప్రెసర్స్. మెయిన్ ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఎయిర్ కావాలి కదా, సో ఆ ఎయిర్ అన్నది ఈ బాటిల్స్ లో ఉంటుంది. ఈ కంప్రెసర్స్ అనేవి ఎయిర్ ని కంప్రెస్ చేసి ఆ బాటిల్ కి సెండ్ చేస్తాయి. దాని తర్వాత సెపరేట్ కంట్రోల్ ఎయిర్ కంప్రెసర్, అలాగే సర్వీస్ ఎయిర్ కంప్రెసర్, అలాగే వాటికి సెపరేట్ ఎయిర్ రిసీవర్స్ కూడా ఉంటాయి. కంట్రోల్ ఎయిర్ అలాగే సర్వీస్ ఎయిర్ రిసీవర్స్. ఇక్కడ మీకు బాటిల్స్ లాగా కనపడుతుంది కదా, వీటినే కంట్రోల్ ఎయిర్ రిసీవర్ అట్లాగే సర్వీస్ ఎయిర్ రిసీవర్ అంటారు. ఇవి లూబ్ ఆయిల్ కూలర్స్. అంటే ఇవి మెయిన్ ఇంజిన్ యొక్క ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ ఆయిల్ కూల్ చేయడానికి అయితే ఈ కూలర్స్ ని యూస్ చేస్తాం. జనరేటర్స్ 3 ఉంటాయి. 3 కూడా సిమిలర్ గా సేమ్ గా ఉంటాయి. తేడా ఏమి ఉండవు, అంతా ఒకటి. 1, 2, ఇది 3వది. ఇది హైడ్రోఫోర్ సిస్టమ్. షిప్ లో మాకు ఎక్కడ ఫ్రెష్ వాటర్ కావాలన్నా ఈ సిస్టమ్ నుంచి అయితేనే వస్తాయి. దాని తర్వాత ఇది షిప్ లో సెప్టిక్ ట్యాంక్. ఇదేమో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇప్పుడు మనం సెకండ్ డెక్ వెళ్దాం. సెకండ్ డెక్ లో ఫస్ట్ మీకు ఈటీఓ వర్క్ షాప్ చూపిస్తాను. ఇదే ఈటీఓ వర్క్ షాప్. అంటే ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఏ వస్తువు కావాలన్నా మీకు ఈ వర్క్ షాప్ లో దొరుకుతుంది. దాని తర్వాత సెకండ్ డెక్ లో మీరు స్పేర్ లైనర్, అలాగే స్పేర్ సిలిండర్ హెడ్, ఇవన్నీ కూడా చూడొచ్చు. అక్కడ మీకు కనబడుతుంది వర్క్ షాప్. షిప్ లో ఏ మిషనరీ అయినా కావచ్చు, ఏ పైప్ లైన్ ఓపెన్ చేయాలన్నా టూల్స్ కావాలంటే ఈ వర్క్ షాప్ లోనే ఉంటాయి అన్ని కూడా. అలాగే ఈ వర్క్ షాప్ లో వెల్డింగ్, గ్రైండింగ్, మిషనింగ్ అన్ని చేస్తారు ఈ వర్క్ షాప్ లో. ఇప్పుడు మీకు సెకండ్ డెక్ నుంచి థర్డ్ డెక్ ఎలా కనపడుతుందో చూపిస్తాను. సో 3 జనరేటర్స్ చెప్పాను కదా, ఇవ్వండి ఆ 3. దాని తర్వాత మెయిన్ ఇంజిన్. ఆ రైట్ సైడ్ లో మీకు ప్యూరిఫైయర్ రూమ్ కనబడుతుంది. అవి నేను ఇందాక వచ్చిన ల్యాడర్, పైకి వచ్చిన ల్యాడర్. ఎదురుకి వెళ్తే ఇక్కడ మీకు ఐజీ సంబంధించిన అన్ని కూడా ఉంటాయి. ఐజీ బ్లోవర్స్ కావచ్చు, చిల్లర్ ప్లాంట్ కావచ్చు, ఐజీ జనరేటర్, అలాగే అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత ఇది ఏసీ కంప్రెసర్. షిప్ లో మాకు అకామిడేషన్ లో ఏసీ కావాలి కదా, దానికి సంబంధించిన కంప్రెసర్ అది. దాని తర్వాత ఇది రీఫర్ సిస్టమ్. మాకు షిప్ లో అన్ని కూడా ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది అది. దాని తర్వాత ఇది బాయిలర్. కెలోరిఫియర్ అంటే మాకు హాట్ వాటర్ కావాలి కదా, మా షిప్ లో అదే గీజర్. దాని తర్వాత స్టెరిలైజర్, హార్డనర్. స్టెరిలైజర్, హార్డనర్ అన్నవి 2 కూడా డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినవి.
స్టీరింగ్ గేర్ రూమ్ లో స్టీరింగ్ గేర్ మిషనరీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ అంటే షిప్ అటు ఇటు తిరగడానికి రాడర్ అనేది కావాలి. ఆ రాడర్ ని తిప్పడానికి ఏదైతే మిషనరీ కావాలో ఆ మిషనరీ అనేది ఈ రూమ్ లో ఉంటుంది. సో ఇదే ఆ మిషనరీ. ఇది హైడ్రాలిక్లీ ఆపరేటెడ్ అనమాట. ఈ స్టీరింగ్ గేర్ రూమ్ లో మీకు లూబ్ ఆయిల్ అనేది కూడా ఉంటుంది. అంటే ప్రతి మిషనరీకి కావాల్సిన ఇంజిన్ ఆయిల్ అనేది ఈ డ్రమ్స్ లో ఉంటుంది. అవి ఇక్కడ మేము స్టోర్ చేసి ఉంచుతాం. సెకండ్ డెక్ ఇప్పుడు ఇది. ఇక్కడ నుంచి మనం అయితే అప్పర్ డెక్ వెళ్దాం. ఇది ఎగ్జాస్ట్ బాయిలర్. ఈ అప్పర్ డెక్ లో మీకు ఇన్సినరేటర్, ఎగ్జాస్ట్ గ్యాస్ బాయిలర్ ఉంటాయి. తర్వాత ఇది ఈ డెక్ లో ఫ్యాన్ రూమ్స్ ఉంటాయి. అంటే ఇంజిన్ రూమ్ లోకి ఎయిర్ సప్లై చేయడానికి ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్ ఈ డెక్ లో ఉంటాయి. దాని తర్వాత ఇంకా పైకి వెళ్తే ఫనల్ కేసింగ్ బీ డెక్ వస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ సిల్వర్ కలర్ లో కనబడుతున్న పైప్స్ అయితే ఫనల్స్ అంటాం. ఫనల్స్ అంటే జనరేటర్స్ కి, మెయిన్ ఇంజిన్స్ కి ఎగ్జాస్ట్ అనేది ఈ పైప్స్ గుండానే పాస్ అయింది. మన భాషలో చెప్పాలంటే బైక్స్ కి, కార్స్ కి సైలెన్సర్స్ ఉంటాయి. అదే విధంగా షిప్ లో ఉన్న ఇంజిన్స్, జనరేటర్స్ కావచ్చు, మెయిన్ ఇంజిన్స్ కావచ్చు, వాటికి ఫనల్స్ ఉంటాయి. దాని తర్వాత పైన సీలింగ్ ఇట్లా కప్పేసి ఉంటుంది. అదే లాస్ట్ డెక్, సి డెక్ అంటుందండి. దాని తర్వాత సెకండ్ డెక్ లో ఇంజిన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఇది ఇంతకుముందు చాలా వీడియోస్ లో నేనైతే చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.